జియాడ్గూడకు చెందినటువంటి గణేష్ అనునాక్తుని దగ్గరికి సాదిక్ మరియు కశ్యప్ అను ఇద్దరు వ్యక్తులు వచ్చి వారి వద్ద బ్యాన్ చేయబడినటువంటి 1000 రూపాయలు మరియు 500 రూపాయల నోట్లు కరెన్సీ ఉన్నాయి. వీటికి ప్రజెంట్ మార్కెట్లో చాలా విలువ ఉంది అని చెప్పేసి ఇతనికి మాయమాటలు చెప్పి కోటి రూపాయల పాత నోట్లను 8 లక్షలకు ఇతనికి విక్రయించడం జరిగింది. గణేష్ అతను కూడా 8 లక్షలు వెంబడే తెలిసిన వాళ్ళ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తెప్పించుకొని కశ్యప్ మరియు సాదిక్ అన్నతని వారికి 8 లక్షలు చెల్లించి కోటి 19 లక్షల రూపాయలను 1000 రూపాయల నోట్లు మరియు 500 రూపాయల నోట్లను తీసుకొని తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఈ విషయంలో 1 డే తర్వాత ఇతనికి తాను మోసపోయినా అని గ్రహించి పోలీసులకు తెలియజేయగా వెంబడే పోలీసులు కశ్యప్ను సాదక్ను పట్టుకొని డబ్బుల గురించి ఆరోధియగా ద్వారక అన్న తను బెంగళూరుకు సంబంధించిన వ్యక్తి ఈ నోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పిండు. వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.